కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ప్రజా సంక్షేమమే పార్టీ ధ్యేయమని పార్వతీపురం కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా అధ్యక్షులు నిమ్మక సింహాచలం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన మోహన్ రావు అన్నారు. బైపాస్ రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎంతో మంది పాలకులు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ పార్వతీపురం సమస్యలను గాలికి వదిలేశారని, అందులో ప్రధానంగా త్రాగునీరు, డంపింగ్ యార్డ్ సమస్యలే కీలకమన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన మోహన్ రావు మాట్లాడుతూ సామాన్యుడైన నన్ను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు, ముస్లింలకు, క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షమని, ప్రజా సంక్షేమ పార్టీ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మన ప్రవీణ్ కుమార్, సిహెచ్ వెంకటరమణ, పి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అంటే ఈ కాన్స్టిట్యున్సీలో నా సోదరులు, మాల సోదరులు, మాదిగ, రెల్లి, పైడి, అలాగే ఇతరత్ర సోదరులు అందరూ ఉన్నారు. మా దళిత సోదరులందరూ కూడా నా వెనక ఉన్నారు. చాలామంది నా మాదిగ సోదరులను కలుపుకొని వెళ్తాను, వాళ్ళు కూడా చాలామంది నా వెనక ఉన్నారు. మాల సోదరులు కూడా నా వెనక ఉన్నారు. అలాగే రెల్లి సోదరులు కూడా నా వెనక కూడా ఉన్నారు. ఎందుకంటే దళితుల ఐక్యత అనేది నేను సారూప్యంగా చూపిస్తాను. దళితులు అనేవాళ్ళు ఐక్యంగా ఉంటే ఏం చేయగలరు అనేది ఒకే ఆజమాయిషి చూపించి ఒకడికే మేలుకరంగా ఉండేటువంటి వ్యవస్థని వెనక్కి నెట్టి దళితుల ఐక్యతే కరెక్ట్ అనేది నిరూపించి నా సోదరులందరినీ కలుపుకొని వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాడలు ఎక్కువగా ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ బాగులేదు. అంతర్గత డ్రైనేజ్ అనేది లేదు. కుళాయి నీటి ఇంటింటికి వాటర్ సమస్య అనేది ఎక్కువగా ఉంది. మురికి నీరు ఎట్టేలాలో తెలియదు. డంపింగ్ యార్డ్ అనేది దుర్వాసన ఎక్కువ అవుతుంది. నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు. వారికి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఏ రోజు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఆ విధమైన కార్యాచరణలు చేసి అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితులు లేవు. ఎంతకీ వీరు ప్రజల్ని హింసించడం, కేసులు పెట్టడం, బెదిరించడం తప్ప పరిపాలన తప్పుడు కేసులు పెట్టడం, ఎవరైతే రాజ్యాంగబద్ధంగా హక్కులు అడుగుతారో వారిపైన తప్పుడు హింసకు గురి చేయడమే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను పిలిచి అఖిల పక్షాన్ని పెట్టి ప్రజా సంఘాలతో, మేధావులతో చర్చించి పార్వతీపురం అభివృద్ధి ఎలా చేయాలని ఏ రోజైనా లోకల్ ఎమ్మెల్యే అడిగాడనంటే దానికి సమాధానం వారు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకు విరుగుడుగా బత్తిన మోహన్ చదువుకున్న వ్యక్తి, లా చేస్తున్నారు, న్యాయవాది. వారు ఇక్కడ విజయకేతం ఖచ్చితంగా సాధించగలరు. వారికి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇస్తే డ్రింకింగ్ వాటర్ని, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ని, అలాగే ఈరోజు రోడ్డు సమస్య ఉంది. రింగ్ రోడ్ అనేది అత్యవసరం ఈ పార్వతీపురంకి. రింగ్ రోడ్డుని తీసుకొచ్చే విధంగా కృషి చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వారు కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రజల్ని మీడియా ద్వారా కోరుతూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ప్రైవేట్ విధానాలను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. కాబట్టి వారిని కూడా జనాలు నమ్మరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నుండి ఈ రోజు వరకు 1952లో ఎన్నికలు జరిగితే 2014 వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసి ఈ దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగాను, అభివృద్ధి చెందుతున్న దేశంగాను తీసుకొస్తే 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ హయాంలో అధికారంలోకి ఉంచి కేవలం ఒక్క చట్టాన్ని కూడా ఈరోజు ఇవ్వలేదు. తీసుకొచ్చింది జిఎస్టీ ఏ పేదోడికి ఉపయోగం లేదండి. డిమోడిఫికేషన్, నోట్ల రద్దులో కుటుంబాలే రోడ్డు ఎక్కాయి. అలాగే ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370. ఈరోజు ఏమొచ్చి రామ మందిరాన్ని మేమే కట్టామని చెప్పేసి రాజకీయంగా రంగు పులుముతున్నారు. మతం అనేది రాజ్యాంగంలో చోటు లేదు. మతం అనేది వ్యక్తిగతమే తప్ప రాజ్యాంగంలో మతానికి మత ప్రచారం చేసుకుని మతం ద్వారా ఓట్లు సంపాదించుకోవాలని మతోన్మత విధానాన్ని తీసుకురావడం అనేది ఈ దేశానికి సరికాదు. లౌకికవాదం అనేది, భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉంది ఈ దేశ రాజ్యాంగంలో. అది మోడీ గారు తెలుసుకోవాలి. ఈ ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. మళ్ళీ మోడీ వస్తే ఈ దేశాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు తాకట్టు పెట్టి కార్పొరేట్ విధానాలను తీసుకొచ్చి దేశం సర్వనాశనం అయిపోతుందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి కేంద్రంలో ఇండియా కూటమిని, ఈ రాష్ట్రంలో శర్మిలమ్మ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 175కి 90 నుంచి 110 సీట్లు ఆంధ్రప్రదేశ్ పిసిసి
సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ భారతపురంలో బత్తెన మోహన్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అల్జన్ జోగారావు గారు సమస్యలు పూర్తిగా విడిచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విధానాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా, సామాజికంగా, సామూహికంగా ఆ వ్యక్తి ఎలా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన అందిస్తుందే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేటటువంటి రాక్షస పరిపాలన విధానాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలనే పేర్లు మార్చి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని రంగులు రాసి మేమే చేసాం అభివృద్ధి అన్నట్టు వైకాపా ప్రభుత్వం చూపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఆ ప్రభుత్వానికి కాలం చెల్లింది. అలాగే ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు 2000 ఎన్నికల్లో 1 కోటి వరాలు మహిళలకు అని చెప్పి మహిళల్ని 2002వ సంవత్సరంలో అంగన్వాడీల గుర్రాలతో తొక్కించి చితకబాదిన పరిస్థితి చంద్రబాబు నాయుడుది. ఆ తర్వాత ఇంటికొక ఉద్యోగం అని చెప్పేసి 2014లో అధికారంకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఇంటికొక ఉద్యోగం లేకుండా జన్మభూమి కమిటీలు తీసుకొచ్చి ఇసుకని ప్రైవేట్ పనులను తీసుకొచ్చినట్టు మొట్టమొదటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రైవేటైజ్ చేసిన ప్రపంచం అయితే ఉన్నారో వారికి 5 లక్షల రూపాయలు ఇందిరా మిల్లు, ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఇందిరా మిల్లు కట్టించుకోవడానికి 3 విడతలుగా పేమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోకి తీసుకొచ్చింది. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను పకడ్బందీగా పారదర్శకంగా అమలు చేస్తూ ఆ నిధులను దారి మళ్లించకుండా సంబంధించినటువంటి స్లప్పాన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజలకు, ఆ గ్రామాలకు మౌలిక వస్తువులు, ఉపాధి, ఉద్యోగం, విద్య వంటి రంగాలలో పారదర్శకంగా వాటిని నిధులను వినియోగించాలనేటటువంటి ఆలోచన కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి వైట్ రేషన్ కార్డుకి 5,000 రూపాయలు పేదలందరికీ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రంలో సుమారుగా 1,40,00,000 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆ పథకాన్ని వర్తింపజేయాలనేటటువంటి ఆలోచన తీసుకురావడం జరిగింది. అలాగే పెన్షన్స్ తీసుకొస్తే, ఇందిరమ్మ పెన్షన్స్ తీసుకొస్తే వృద్ధులకు, వితంతులకు 4,000 రూపాయలు నెలకు ఇవ్వడానికి, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మేనిఫెస్టోలో తీసుకొచ్చింది. కాబట్టి ఈ రకంగా ఎన్నో ప్రభుత్వమైనటువంటి పథకాలను అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే ఈ భారతపురం నియోజకవర్గం ఈ స్థాయిలో ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందంటే అది గతంలో కాంగ్రెస్ పార్టీ రోడ్లు జాతీయకరణ చేసి విస్తరణ చేయడం, అలాగే ఓవర్ బ్రిడ్జిలు భారతపురం మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీడియా మిత్రులందరికీ కూడాను నమస్కారం. ఈ జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 3 ఎస్టీ రిజర్వ్డ్, ఒక భారతపురం హెడ్ క్వార్టర్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి రిజర్వ్ చేయడం జరిగింది. ఈ 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ముఖ్యంగా భారతపురం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా మా పిసిసి ప్రెసిడెంట్ గారు శ్రీమతి శర్మిలారెడ్డి గారు నిన్న బత్తెన మోహన్ గారికి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలపైన పోరాటం చేస్తూ ఈ నియోజకవర్గంలో పార్టీని గెలిపించడానికి సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో 9 గ్యారంటీలు ఈ రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టోలో చూపించడం జరిగింది. అందులో ఒకటి మహిళలకు ప్రతి ఏటా ప్రతి పేదింటి మహిళకు 1,00,000 రూపాయలు సంవత్సరానికి మహాలక్ష్మి పథకం ద్వారా అందించడానికి, అలాగే నిరుద్యోగ యువతకి 30 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ప్రభుత్వం వచ్చినట్టునే 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి, రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి, యువతని కాపాడుకోవడానికి అప్రెంటిస్ ట్రైనింగ్ టైంలో యువతకి ప్రతి ఏటా 1,00,000 రూపాయలు స్టైఫండ్గా ఇస్తూ ట్రైనింగ్ పీరియడ్లో వారికి అన్ని రకాల వసతులు కల్పించేందుకే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తీసుకొచ్చింది. అలాగే రైతులను ఆదుకోవడానికి, రైతును రాజు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా రైతును ఆదుకోవడానికి ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి వారు పెట్టుబడి నిధికి 50% ఎక్కువ ధరని కల్పించి, మద్దతు ధరని కల్పించి వారి యొక్క పంటని గిట్టుబాటు ధరకి కొనే విధంగా మేనిఫెస్టోలో తీసుకురావడం జరిగింది. భారతపురం నియోజకవర్గం తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు బత్తెన మోహన్. నేను పాల్గొంటా. నేను ఇక్కడే
ఇన్నేళ్ళుగా పార్వతీపురంలోనే ఉంటున్నాను, పార్వతీపురంలోనే చదువుకున్నాను, న్యాయవాదిగా ఉన్నాను. ప్రజా సమస్యల పట్ల నాకు ఒక అవగాహన ఉంది. పార్వతీపురం అభివృద్ధి పట్ల, పార్వతీపురంలో ఉండేటువంటి సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాను. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటాను. ఓడినా గెలిచినా ప్రజలతోనే నా ప్రయాణం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మా సాయశక్తులకు కృషి చేస్తాం. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం. పాత కొత్త కార్యకర్తలను కలుపుకుంటూ ముందుకు వెళ్ళి గెలుపు దిశగా మేము అడుగులు వేస్తాం. మా ఆంధ్రప్రదేశ్ వైఎస్ షర్మిలమ్మ నాయకత్వంలో ఇక్కడ జెండా ఎగరవేస్తామని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గంలో బలోపేతం చేస్తూ ముందుకు పోతాం.